ఎవరు శివుడు ఎవరు విష్ణువు అంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీజేపీ నేతలు. శివుడితోనైనా మహావిష్ణువుతో అయినా పోల్చుకునే అర్హత బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ కి ఆ అర్హత లేదన్నారు. రాహుల్ గాంధీ హిందూ దేవుళ్లను అవమానిస్తే ఊరుకోబోమన్నారు. తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అగ్గి మీద గుగ్గిలమైంది. కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చారు రాహుల్. ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో ఆయన ఆయుధం తీస్తారన్నారు. బీజేపీని విష్ణువుతో పోల్చారు రాహుల్ గాంధీ. బీజేపీ విష్ణువులాగా ఆడంబరంగా అధికారంపై దృష్టి పెట్టే విధానమని విమర్శించారు. ఆడంబరాన్ని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి దగ్గర ఆయుధాలు ఉంటాయన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను అవమానించేలా ఉన్నాయన్నారు. చెడును అంతం చేసిన రాముడు కృష్ణుడు విష్ణు అవతారాలే అని గుర్తు చేశారు. ఇది హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవమానపరిచినట్టు. రాముడు కూడా విష్ణు స్వరూపమే, కృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే. ఈ దేశంలో ఈ ఒక మన చరిత్రలో మన ఒక పురాణంలో విష్ణు అవతారం ముట్టినప్పుడే ఇక్కడ చెడుని అంతం చేశారు. కృష్ణుడు కంసుడిని చంపాడు, రాముడు రావణాసుడిని చంపాడు. మరి అటువంటి విష్ణుదేవుడు భారతీయ జనతా పార్టీ పోలీసుల సంతోషం ఉంది. శివుడితో పోల్చుకునే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు రామచంద్రరావు. మరి శివుడితో కూడా ఆయన పోల్చుకోవడానికి వీల్లేదు. ఆయన ఒకవేళ పోల్చుకుంటే అల్లాహో అక్బర్ ఆయనతో పోల్చుకోవాలి, లేకుంటే జీసస్ క్రైస్ట్ని పోల్చుకోవాలి. ఆయనకు శివుడితో కూడా కాంగ్రెస్ పార్టీ పోల్చుకోవడానికి అవసరం లేదు. శివుడితో పోల్చుకునేది ఎవరు అంటే ఒక ఆదిశక్తి ఉన్నవాడు, శక్తులు మహిళలు. ఆ మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీనే శివుడు, బీజేపీనే విష్ణు, బీజేపీనే మహేష. కలెక్షన్ కోసం వచ్చిన రాహుల్ హిందూ మతాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారికి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ రావడానికి నైతిక హక్కు లేదు. నీ ప్రభుత్వాన్ని మందలించాలి, కానీ వచ్చి 1000 కోట్ల కలెక్షన్ కోసం వస్తే ఎట్లయితుంది? రాహుల్ పై బీజేపీ విమర్శలు తప్పుపట్టారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కళ్ళకి జాండీస్ వచ్చినప్పుడు పచ్చ కవర్లు అంటారు. పచ్చ కవర్లు వచ్చిన వాళ్ళందరికీ దేశం అంతా పచ్చగానే కనపడ్డట్టు మీ ఆలోచన చీకటిలో ఉంది. ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాహుల్ రేవంత్ ఏం మాట్లాడినా విపక్షాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు.